శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. మే 2026 సింహరాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. మే 2026 అనేది ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చే నెల అండి సింహరాశి వారికి. ఈ నెలలో మీ అదృష్టం ఒక్కసారిగా పెరగబోతుంది. కానీ అదే సమయంలో చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద సమస్యలు కూడా రావచ్చు. ఒకవైపు రాజయోగం, మరోవైపు కర్మ పరీక్ష. మీ మాటలు, మీ నిర్ణయాలు ఈ నెలలో మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయండి. మే 11 వరకు మీరు ఎలా ఉంటారో, మే 11 తర్వాత మీ లైఫ్ అలా మారుతుంది. ఈ వీడియో కనుక చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఎప్పుడు జాగ్రత్త, ఎప్పుడు లాభం, ఎప్పుడు అదృష్టం, ఎప్పుడు మీ యొక్క అదృష్టం పీక్లో ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రారంభిద్దామండి. సింహరాశికి అధిపతి రవి. సింహరాశిలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నెలలో ఏంటంటే మీ యొక్క రాశాధిపతి రవి 9వ స్థానంలో మేషరాశిలో బలమైన స్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటారు. ఇది చాలా శక్తివంతమైన స్థితి రవి గ్రహానికి. ఇది మీకు అదృష్టము, గౌరవము, ధైర్యాన్ని ఇస్తుందండి. బుధుడితో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అంటారు. బుద్ధి, మీ యొక్క నిర్ణయ శక్తి కూడా పెరుగుతుంది. శుక్రుడు 10వ ఇంటిలో ఉండటం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడింది. ఇది కెరీర్లో పెద్ద గ్రోత్ ఇస్తుంది అని చెప్పాలండి. మరి రాహు 7వ ఇంట్లో కుంభంలో ఉన్నారు. కేతు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు. శని మరియు కుజుడు 8వ స్థానంలో 8వ స్థానంలో మీనంలో కలిసి ఉన్నారు. ఇది ఏంటంటే ఎక్స్ప్లోజివ్ యోగం అంటారు. ఇది కాస్త టెన్షన్ ఇచ్చే స్థితి. కానీ గురుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల చివరికి లాభాలు ఖాయంగా వస్తాయండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. హెల్త్ విషయంలో చూస్తే మీ ఆరోగ్యం విషయానికి వస్తే సూర్యుడు బలంగా ఉండటం వల్ల మీ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు త్వరగా రికవర్ అవుతారు. కానీ ఒక చిన్న జాగ్రత్త అవసరం అండి. ఈ యొక్క శని మరియు కుజుడు ప్రభావం వల్ల గొంతు, పళ్ళ సమస్యలు కాస్త రావచ్చు. వెదర్లో మార్పు కావచ్చు, తీసుకునే ఫుడ్లో కావచ్చు. చల్లటి మరియు వేడి, ఈ మార్పులు జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా జలుబు, గొంతుకు ఇన్ఫెక్షను, దగ్గు ఇలాంటివి వచ్చే అవకాశం ఉందండి. ప్రత్యేకంగా మే 11 వరకు హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి. తర్వాత మళ్ళీ హ్యాపీగా, ఎనర్జెటిక్గా ఉంటారు, నో డౌట్ అట్ ఆల్. విద్యార్థుల విషయంలో ఏంటంటే విద్యార్థులకు ఇది ఒక మంచి మాసం అని చెప్పాలండి. గురుగ్రహం మీ 5వ ఇంటిపై దృష్టి పెడుతున్నారు. ఆయన మిథునంలో ఉండి స్వస్థానం మీద, ధనస్సు మీద పెడుతూ ఉన్నారు. ఇది చదువులో సక్సెస్ ఇస్తుందని చెప్పాలి. అడ్మిషన్స్, ఎగ్జామ్స్ కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీటిలో కూడా ప్రత్యేకంగా ప్రభుత్వ పరీక్షలు రాస్తున్న వారికి ఇది ఒక గోల్డెన్ టైం. ఎందుకంటే గురుడు స్వస్థానం మీద దృష్టి పెడుతున్నారు, ఈ యొక్క రవి బలంగా ఉన్నారు కాబట్టి. కానీ ఒక చిన్న సమస్య ఉందండి. శని ప్రభావం వల్ల మీరు పనులు మీకు వాయిదా వేయాలనిపిస్తూ ఉంటుంది. వాయిదా చేయాలనిపిస్తూ ఉంటుంది, కానీ చేయలేరు. పని చేయాలనిపించి చేయలేరు. ఇది చాలా డేంజరస్. ఈ అలవాటును కంట్రోల్ చేస్తే మీరు టాప్లో ఉంటారండి. శని ప్రొక్రాస్టినేటింగ్, పోస్ట్పోన్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి. కుజుడు శక్తి కారకుడు ఉన్నాడు కాబట్టి దృఢ నిశ్చయంతో మీరు పనులు చేసుకుంటూ వెళ్ళాలి. డోంట్ డిలే. ప్రేమ మరియు వివాహం. ప్రేమలో ఉన్న వారికి ఈ నెలలో ఎంత తగాదాలు వచ్చినా మీ రిలేషన్ బ్రేక్ అవ్వదు. గురుదృష్టి అనేది మీ రిలేషన్ కాపాడుతుంది. కానీ మీ పార్ట్నర్ కొంచెం మొండి స్వభావంతో ఉండవచ్చు. వివాహితులకి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అష్టమంలో కుజశనులు ఉన్నారు. జాయింట్ పెయిన్స్ కావచ్చు, షోల్డర్ పెయిన్స్, స్టమక్ ఇష్యూస్, ఇవన్నీ. ముఖ్యంగా మీ మాటలపై కంట్రోల్ చాలా అవసరం. ఎందుకనంటే వాక్కుస్థానాన్ని శని కుజుడు చేస్తున్నారు. కోపంలో చెప్పే ఒక మాట కూడా రిలేషన్ దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మే 11వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు వృత్తి గురించి వద్దామండి. కెరీర్. మే 14 వరకు మాలవ్య రాజయోగం ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఇది మీ కెరీర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అంటే జాబ్ సెర్చ్ చేస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం కనపడుతుందని చాలా బలంగా ఉంది. యూ కెన్ ట్రై, ఎఫర్ట్స్ పెట్టండి. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషను లేదంటే గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ యొక్క పని మీకు గౌరవం తెస్తుందండి. సీనియర్స్ మిమ్మల్ని నమ్మడం ప్రారంభిస్తారు. మే 11 వరకు చిన్న టెన్షన్స్ ఉండొచ్చు. మే 11 తర్వాత మీ అదృష్టం పూర్తిగా యాక్టివేట్ అవుతుందని చెప్పాలండి. మరి లక్, అదేవిధంగా పెట్టుబడులు. మే 11 ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ రోజున కుజుడు 9వ స్థానానికి వెళ్తారు. ఇది మీ అదృష్టాన్ని ఓపెన్ చేస్తుందని చెప్పాలి. ఆ ఇంటి ముందు ఆ ఇంటికి వస్తారు కదా. అందుకే ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే మే 11 కంటే ముందు పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మేజర్గా లైఫ్లో డెసిషన్స్ ఉంటాయి కదా, అలాంటివి. పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, కొత్త పనులు, ఇవన్నీ కూడా
ఆ తర్వాతనే చేసుకోవడం ఉత్తమం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. వ్యాపారులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, వ్యాపారస్తులకు ఇందులో మంచి ఆదాయమే తీసుకొస్తుంది. బుధుడు సహజంగా వ్యాపార కారకుడు మంచి స్థితిలో ఉండటం వల్ల డబ్బు ప్రవాహం అయితే ఉంటుందండి. కానీ రాహు మరియు శని ప్రభావం వల్ల మధ్యలో టెన్షన్స్ ఉంటాయి. అనుకోని ప్రయాణాలు రావచ్చు. చిన్న చిన్న తగాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందండి. కానీ చివరికి మీరు లాభంలోనే ఉంటారని చెప్పాలి. చతుర్థాధిపతి శుక్రుడు బలంగానే ఉన్నారు కాబట్టి 11, 12 స్థానాల్లో ఉంటారు కాబట్టి వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఇంట్లో ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవడం, మార్చుకోవడం లాంటివి కూడా చేస్తారు. పంచమాధిపతి యొక్క కుజుడు 8, 9 స్థానాల్లో ఉన్నారు కాబట్టి సో మొదటి 10 రోజుల పాటుగా పిల్లల విషయంలో కొంచెం టెన్షన్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ బాగుంటుందండి. విద్యార్థుల విషయంలో ఈ యొక్క పంచమాధిపతి అన్నటువంటి గురుడు బాగానే ఉన్నా సో డిగ్రీ స్థాయి విద్య ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి చతుర్థాధిపతి కుజుడు అష్టమంలో శనితో కలిసి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఎవరైనా గ్రాడ్యుయేషన్ టెక్నాలజీ పరంగా ఉన్న విద్యార్థులైనా కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది 10వ తారీఖు వరకు. 11వ తారీఖు నుండి ఎక్సలెంట్గా ఉంటుందండి. అదేవిధంగా ప్రయాణాల విషయంలో ఏంటంటే చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉన్నారు కాబట్టి వాహనాల విషయంలో ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలండి. సో కాబట్టి ఏంటంటే 6వ అధిపతి శనితో కలిసి కుజుడు ఉన్నారు కాబట్టి వాహనాలు ఏదైనా బ్రేక్ డౌన్ అవ్వటము, లేకుంటే ప్రయాణంలో ఇబ్బందులు రావటము, లేకుంటే యాక్సిడెంట్స్ కూడా కనపడుతూ ఉందండి. ఎందుకంటే 4, 6, 8 సంబంధం వచ్చింది కాబట్టి సో అది డిఫికల్టీ ఫర్ ఇది జర్నీస్లో కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇవి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మే 10వ తారీఖు లోపల మీరు కొనేటువంటి ఒక ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో సో లిటిగేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈసీ అంటే మీ సేవలో ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ చెక్ చేసుకోవడమా, ఎవరి అధీనంలో ఉంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత ముందుకు వెళ్తే మంచిది. బట్ మే 11 నుంచి బాగుంటుంది. మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది మే 10వ తారీఖు వరకు అండి. మరి తృతీయాధిపతి శుక్రుడు 10, 11 స్థానాల్లో ఉంటారు కాబట్టి మీ యొక్క సిబ్లింగ్స్ కూడా వారి ఉద్యోగంలో కావచ్చు, వారు అనుకున్న డిజైర్స్ ఏవైతే ఉంటాయో ఫుల్ఫిల్ అయ్యే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. అదేవిధంగా నేబర్స్, కొలీగ్స్ యొక్క వీరి యొక్క సహకారం కూడా 2వ వారం తర్వాత నుంచి మీరు అద్భుతంగా అందుకోగలుగుతారు అని చెప్పవచ్చు. ఇక్కడ మీ యొక్క రాశాధిపతి రవి సో మే 15 వరకు మేషరాశిలో ఉండి తర్వాత 11వ స్థానానికి వస్తున్నారు కాబట్టి ఈ యొక్క 14 వరకు ఉద్యోగంలో ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత కూడా బాగుంటుందని. కాకపోతే ఏంటంటే తర్వాత మీ యొక్క డిజైర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ అవుతాయి. ఈ యొక్క రవి గ్రహము శుక్రుడింటికి వస్తున్నారు కాబట్టి హెల్త్ మీద ఫోకస్ చేసుకోవటం, ఒక సౌందర్యం మీద కావచ్చు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తూ ఉంటారు. సో అది కూడా ఒక ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పవచ్చండి. సో మరి ఎప్పుడైతే కనుక ఈ తృతీయ దశమాధిపతి శుక్రుడు గురుడితో కలిసి 11వ స్థానంలో ఉండి 5వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారో 2వ వారం తర్వాత మే 12 నుంచి ప్రయాణాలు కానీ మీరు అనుకున్న కొన్ని విష్ఫుల్ డిజైర్స్ ఏవైతే ఉంటాయో అవి మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలు కూడా మీరు సో వాటిని కొంత టైం స్పెండ్ చేస్తూ కూడా ఎంటర్టైన్ చేసే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. రెమెడీస్ పరంగా చూస్తే అష్టమ శని జరుగుతుంది మీకు కాబట్టి ముఖ్యంగా ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ్ శనైశ్చరాయ నమః శనికి సంబంధించిన మంత్రం చదువుకోవడం, హనుమాన్ చాలీసా పఠనం చేయటం, అదేవిధంగా మీ యొక్క రాశాధిపతి రవి అవుతారు సూర్య భగవానుడు, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ప్రతిరోజు ఆదిత్య ఉదయం చదవటం, ఇట్లాంటి సింపుల్ రెమెడీస్ దీనివల్ల మంచి ఫలితం ఉంటుందండి. మొత్తం మీద చూస్తే మే 2026 సింహరాశి వారికి శక్తివంతమైన నెల అని చెప్పవచ్చు. మే 11 వరకు జాగ్రత్త, మే 11 తర్వాత అదృష్టం. సో అదేవిధంగా మీ యొక్క మాటలు కంట్రోల్లో ఉంటే కనుక ఈ నెల మీ జీవితాన్ని మార్చేస్తుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ రాశి ఏదో కామెంట్ చేయండి, మీ నక్షత్రపాదం ఏదో కామెంట్ చేయండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా అందుతుంది. ఇంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలా మంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో ఇంట్లో కూర్చొని కూడా నేర్చుకోవచ్చండి. ఎనీవేర్ యూ కెన్ సీ నేర్చుకోవచ్చు. డైలీ ఒక 45 minutes కనుక స్పెండ్ చేయగలిగితే కనుక చాలు. 30 days కూడా 30 వీడియోస్ ఉంటాయి. సో 30 రోజుల తర్వాత మీరు మీ గోచారం, మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకోగలుగుతారు. ఆల్రెడీ ఈ కోర్సు 50% డిస్కౌంట్తో నడుస్తూ ఉందండి. సో మే 1వ తారీఖు నుండి ఆ డిస్కౌంట్ ఎండ్ అవుతుంది. సో యాక్చువల్ ప్రైస్కే ఉండబోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరపడచ్చు. సో కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య మరియు సంఖ్యాశాస్త్ర వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమలాజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.